వీడియో చాలా డాక్టర్ స్పందన పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఒక టెస్టిమోనియల్ తోటి వచ్చేసానండి. ఇవాళ నేను ఈ ఎపిసోడ్లో శరణ్య గురించి మాట్లాడదామని అనుకున్నాను. శరణ్య గారు నెల్లూరు నుంచి, కానీ సెటిల్డ్ ఇన్ సిడ్నీ, ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. తిను ఆఫ్టర్ 2 డెలివరీస్ తన వెయిట్ వచ్చేసి 95 వరకు వెళ్ళిపోయారనమాట. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ని చూసి తను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత తను 95 నుంచి 92 kgsకి వచ్చి స్టక్ అయిపోయారనమాట. ఎప్పుడైతే యూట్యూబ్లో నా వీడియోస్ చూసారో ఫస్ట్ కొన్ని రోజులు తనకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకు మేడం ఏమో అన్ని ఇండియన్ ఫుడ్స్ చెప్తున్నారు, ఇండియన్ ఫుడ్స్ తింటూ కూడా వెయిట్ లాస్ అవుతామా, ఇది రోజు మనము ఇంట్లో తినే ఫుడ్డే కదా, ఈ ఫుడ్ తిని మనం వెయిట్ గెయిన్ అయ్యాం కదా, ఎలా వెయిట్ లాస్ అవుతాము అని తనకు డౌట్ వచ్చేదంట. సో అలా కొన్ని రోజులు నా వీడియోస్ చూసి మళ్ళీ తను నా డైట్ ఛాలెంజ్ చేశారు. సో నా డైట్ స్టార్ట్ చేసినప్పుడు తను 92 kgs ఉన్నారు. ఇప్పుడు తను 74 kgs అయ్యారు. సో ఓవరాల్గా తనేమో 22 kgs లాస్ అయ్యారు. కానీ నా డైట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత టోటల్గా 18 kgs లాస్ అయ్యారు. సో తన ఫీడ్బ్యాక్ వీడియో నేను మీకు పెడతాను వీడియో ఎండింగ్లో. మీరు తన మాటల్లోనే తన ఫీడ్బ్యాక్ని వినండి. సో తను ఇలా వెయిట్ లాస్ అయిన తర్వాత తన ఫ్యామిలీలో చాలామంది అడిగిన తర్వాత నా వీడియోస్ని వాళ్ళందరికీ షేర్ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా హెల్తీగా తగ్గాలి అని చెప్పి డైట్ రీసెంట్గా స్టార్ట్ చేశారనమాట. సో నా డైట్ ఎవరైతే ఫాలో అయ్యి హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో, నేను వీడియోలో షేర్ చేసిన వాట్సాప్ నంబర్కి మీ హైట్, వెయిట్ అండ్ ఏజ్ని మెసేజ్ చేశారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. నేను కాంటాక్ట్ చేసి ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీ బ్లడ్ రిపోర్ట్స్ని చూసి నేను ఏ ఫుడ్స్ని ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి, మీకు ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి అన్నది మీ బ్లడ్ టెస్ట్ ద్వారా నాకు అర్థమవుతుంది. సో నన్ను కాంటాక్ట్ చేసుకోకుండా మటుకు బ్లడ్ టెస్ట్ ముందే చేసుకోకండి. నేను కాంటాక్ట్ అయిన తర్వాతనే బ్లడ్ టెస్ట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, శరణ్య మాటల్లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి విందాము. సో నేను మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దీని బిఫోర్ కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఒక 15 days నాకు తెలిసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కొన్ని డైట్స్ తీసుకొని స్టార్ట్ చేశాను. అబౌట్ 3 to 4 kgs తగ్గాను. ఇంకా స్టక్ అయిపోయింది. నేను ఇంకా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అదే చేస్తూ ఉన్నా, ఇంకా నాకు వెయిట్ లాస్ అవ్వలేదు, ఆపేశాను. ఇంకా దాని తర్వాత మీ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాను, కానీ వీడియోస్ వస్తూ ఉన్నాయి, సజెషన్స్లో వస్తున్నాయి. నేను ట్రై చేయలేదు. ఎందుకంటే కొన్ని డౌట్స్తో వర్క్ అవుతుందా లేదా, మెయిన్ ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎంతోమంది డబ్బులు పెట్టి చేస్తున్నారు, మనకు వర్క్ అవుతుందా, నిజంగానే వెయిట్ లాస్ అవుతామా అన్న డౌట్స్తో నేను చేయలేదు. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి సజెషన్స్లో, మీ ట్రెండింగ్లో ఉండడం వలన వస్తూ ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాం వీడియో ఏంటో అనేసి ఓపెన్ చేశాను. డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు Day 1 అట్లా. దాని బిఫోర్ ఒక వీడియో చూశాను. అంటే వెయిట్ లాస్ లేడీస్లో ఎలా ఉంటుంది, జెంట్స్లో ఎలా ఉంటుంది అన్నది వీడియో చూశాను. నేను రిలేట్ అయ్యాను ఆ వీడియోకి. కరెక్ట్గా నేను స్టక్ అయినాను. ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదో తెలియడం లేదు, క్వాంటిటీ తగ్గించినా కూడా. సో నేను ఆ వీడియోకి రిలేట్ అయ్యి కరెక్టే మేడం చెప్పింది అనేసి నేను ఒకప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఒక 2 weeks నాకు డైట్ చేస్తున్న ఫీలే లేదు. ఎందుకంటే అన్నీ రెగ్యులర్ నేను తింటున్న ఐటమ్స్ కాకపోయినా టేస్టీగా ఉన్నాయి. ఇండియన్ ఫుడ్, మెయిన్లీ చెప్పాలంటే ఇండియన్ ఫుడ్ చెప్తున్నారు మీరు. ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, పెద్ద ఖర్చు కూడా లేదు. స్టార్ట్ చేశాను. ఒక 2 weeks వెయిట్ లాస్ అవ్వలేదు. కాకపోతే 3rd week నుంచి నేను వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. చాలా ఫాస్ట్గా ఉండింది. 1.5 month మాత్రం వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అయ్యాను. దాని తర్వాత మళ్ళీ స్లో అయింది. ఇంకా వీక్కి 1/2 kg అట్లా తగ్గడం స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను Day 86లో ఉన్నాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 86లో ఉన్నాను. ఇప్పటికీ నా వెయిట్ నేను ఎలా స్టార్ట్ అయ్యానంటే, వెయిట్ ఎంత ఉన్నాను అంటే, స్టార్ట్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్ట్ చేసినప్పుడు 95 kgs ఉన్నాను. చాలా ఓవర్ వెయిట్ అయ్యాను ఆఫ్టర్ 2 deliveries.
ఓవర్ వెయిట్ అయ్యాను. 95 కేజెస్కి రీచ్ అయిన తర్వాత నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేశాను డైట్ చేయడం. ఇప్పుడు ఒక 3-4 కేజెస్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో తగ్గానని చెప్పాను కదా. దాని తర్వాత మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి నేను ఇప్పుడున్న వెయిట్ 74 కేజెస్. చాలా తగ్గాను మీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో చూసి. రోజు రెగ్యులర్గా మీరు ఏం చెప్తే అది తిన్నాను, ఏం చెప్తే అది తాగాను అంతే. ఇంకా నాకు ఎక్కువ ఆకలి వేసేది కాదు కాబట్టి నేను మిడ్ మార్నింగ్ స్నాక్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ తీసుకునేదాన్ని కాదు, అప్పుడప్పుడు మాత్రమే తీసుకునేదాన్ని. ఇలానే మళ్ళీ వెయిట్ లాస్ స్టక్ అవ్వడం, మీరు లేడీస్కి చెప్పారు కదా ఎలా అవుతుందని మెన్స్ట్రుయేషన్కి ముందు, అలా అయ్యేది. స్టక్ అయ్యి మళ్ళీ ఒక 10-15 డేస్ వెయిట్ లాస్ ఉంటుంది, అలాగే ఉంది. ఇప్పుడు డే 86లో ఉన్నాను నేను. ఇంకో 4 డేస్లో కంప్లీట్ అవుతుంది. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకొని ఆగిపోయాను. అండ్ ఇంకొకటి, నేను మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు ఇంకా చాలా డిప్రెస్ అయిపోయి ఇంకేం చేద్దాం, ఫుడ్తో కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకేదైనా స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. కనుక్కున్నాను, వెళ్ళేసి వాళ్ళ దగ్గర పోయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఇంకా జాయిన్ అవుదాం రేపో ఎల్లుండో అనేసి వస్తానని కూడా కన్ఫర్మ్ చేశాను. ఇంకెందుకు అట్లా తగ్గడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ వద్దు, ఎవరికైనా చెప్పాలి అన్నా నేను అక్కడికి వెళ్ళాను, స్లిమ్మింగ్ సెంటర్స్లో తగ్గాను, అలా మిషన్స్తో నాకు వద్దు అనిపించింది. సో ఫుడ్తోనే కంట్రోల్ చేద్దాం, ఇది ఎప్పటికైనా యూజ్ ఉంటుంది అనేసి స్టార్ట్ అయ్యాను. నాకు చాలా బాగా హెల్ప్ అయింది మీ డైట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మా ఫ్యామిలీలో కానీ స్టార్ట్ చేస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళ అత్త హస్బెండ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక 1 వీక్లో ఉన్నారు. ఇక్కడ నేను ఒక 80 డేలో ఉన్నప్పుడు డైట్లో ఉన్నప్పుడు నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఆస్ట్రేలియాకి, ఇండియా టు ఆస్ట్రేలియా. అక్కడ 4 డేస్ గ్యాప్ వచ్చింది నాకు డైట్కి. మళ్ళీ ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసే లోపల ఇప్పుడు మళ్ళీ 86 డేలో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక నా ఫ్రెండ్స్ నన్ను చూసి చాలా తగ్గావు ఎలా అని అడిగితే నేను చెప్పాను. వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు వెయిట్ లాస్ చూస్తున్నారంట ఒక 10 డేస్ నుంచి. నా ఫ్యామిలీలో చాలామంది షాక్ అయ్యారు నన్ను చూసి, ఎలా చేస్తున్నావు అనేసి. నా ఫ్రెండ్స్ గుర్తుపట్టారు వెయిట్ లాస్ని. మా హస్బెండ్ హ్యాపీ నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల, మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా హెల్ప్ అవుతుంది. అంటే నాలాగా నేను ఎందుకు లేట్ చేశానా అనిపిస్తుంది డైట్ ప్రోగ్రామ్ చూసి. ఎందుకు చేయలేదు, ఫస్ట్ నుంచే చేస్తుంటే 90 డేస్ నాకు కూడా మీతో పాటు కంప్లీట్ అయిపోయింది కదా, నేను కూడా మెయింటెనెన్స్లోకి వెళ్ళి ఉండేదాన్ని అనిపిస్తుంది. బట్ కొన్ని డౌట్స్తో నేనే స్టాప్ చేసుకున్నాను అప్పుడు. ఓకే, చాలామందిని చూశాను నేను వెయిట్ లాస్ వీడియోస్ చూసి చేద్దాం అనుకున్నాను కాబట్టి, కానీ ఎందుకులే వద్దులే అనేసి ఆగిపోయాను. చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా అంటే మంచి థాట్తో స్టార్ట్ చేశారు, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మంచి చేయాలనే చేశారు. చాలా థ్యాంక్ యూ.